హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కొంచెం శ్రీజ. సో ఇవాళ వీడియోలో ఏంటంటే తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. సో మనకి ఈ టీఎస్ పీజీ సెట్ వచ్చేసి ఎవరు కండక్ట్ చేస్తుంటారంటే ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తుంటారు. సో ఈ ఎగ్జామ్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తుంటారంటే మనకి ఎంఎస్సీ కావచ్చు, ఎంకామ్, ఎంఏ అడ్మిషన్స్ కోసం అయితే ఈ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తుంటారు. మనకి టీఎస్ పీజీ సెట్ యొక్క సిలబస్ కావచ్చు అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే కంప్లీట్ తెలుసుకుందాం. సో మనకి ఈ టీఎస్ పీజీ సెట్ యొక్క మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది చూసుకుంటే మనకి ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అయితే ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో క్వశ్చన్స్ అనేటివి చూసుకుంటే మనకి 100 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి అండ్ 100 మార్క్స్ అనేటివి అయితే ఉంటుంది. అండ్ మనము ఎగ్జామ్ యొక్క టైం డ్యూరేషన్ అనేది చూసుకుంటే మనకి 90 మినిట్స్ అనేది ఉంటుంది. ఒక కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది ఉంటుంది. మనకి దీంట్లో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేటివి అయితే ఉండవు. అలాగే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే ఏంటంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, అంటే మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మనకి సిలబస్ అనేది చూసుకుంటే అయితే యూజీ సిలబస్ అనేది ఉంటుంది. ఎవరైతే ఎంఏ ఎంఎస్సీ చేయాలనుకునే వాళ్ళకైతే స్పెసిఫిక్ సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి అయితే ఉంటాయి. మీరు ఎంకామ్ కోర్స్ అనేది చేయాలి అనుకుంటే మనకి బిజినెస్ లా కావచ్చు, అకౌంటింగ్ కావచ్చు, టాక్సేషన్, సో వీటిపైన మనకి క్వశ్చన్స్ అనేటివి అయితే ఉంటాయి. మనకి ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ అనేది చూసుకుంటే మనకి మే ఆర్ జూన్లో అయితే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే అప్పుడే మనకి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ మనకి ఎగ్జామ్ వచ్చేసి అయితే జూలైలో కండక్ట్ చేస్తుంటారు. అండ్ రిజల్ట్ వచ్చేసి మనకి ఆగస్ట్లో ఉంటుంది. అండ్ లాస్ట్లీ మనకి కౌన్సిలింగ్ పార్ట్ వచ్చేసి ఏంటంటే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో కౌన్సిలింగ్ పార్ట్ అనేది అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి టీఎస్ పీజీ సెట్ ఎంట్రన్స్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.